అన్న సెటర్ అన్న ఇళ్ళ పండుగ పోతావా నువ్వు? ఈ రాష్ట్రంలో మరొక మారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడ కానీ సామాన్యునికి భద్రత కూడా లేకుండా కూడా పోయింది. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఎక్కడ కానీ లేదు. పోలీసు రాజ్యం అనేది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ఇల్లు రాజ్యాంగం ప్రకారమే ఎన్నిక కాబడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాజ్యాంగేతర శక్తులుగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థనే ఈ రాష్ట్ర యొక్క కుప్పెట్లో పెట్టుకొని ఈరోజు అందరిపైన కూడా దాడులు కూడా చేస్తున్నారు. చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించలేకుండా పరిస్థితి కూడా వచ్చింది. అలాగే మరీ ముఖ్యంగా కూడా ఎంతో మంది కూడా దాదాపుగా 20 మంది దళితులు కూడా ఈరోజు కూడా అన్యాయంగా కూడా ఈరోజు హత్య గావించబడినారు పోలీసు వారి చేత కూడా. మరీ ముఖ్యంగా కృష్ణలంకలో సాయి కృష్ణ కావచ్చు, అలాగే కాంతిలాల్ వాళ్ళందరూ కూడా, అలాగే గంగమ్మ హత్య కూడా, ఇవన్నీ కూడా పోలీసు వారే. ఒకటైతే సాయి ప్రసాద్ అయితే పోలీసు వారే లాకప్ డెప్ చేయడం, మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క హింసలకు భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి బహిరంగ చెప్పినా కూడా వారి పైన కేసులు పెట్టి నిజం కూడా శిక్షించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా లేదు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా వారి ఇంటికే పోయి కూడా పరామర్శించడం జరిగింది ఈరోజు కూడా. అంతేకాదు ఈరోజు సాయి అనే అతన్ని ఈరోజు హత్యగా లాకప్ డెత్ అయిందే కాకుండా కనీసం శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించలేదు. కనీసం వారు కాల్చిన బూడిదనైనా ఇవ్వండి అని చెప్పి ఆ మహాతల్లి అడిగితే బూడిదని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. వారు రక్షించే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారందరూ కూడా ఈరోజు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాటం కూడా చేస్తోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మరొక మారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యం కూడా పరిపాలన కూడా నడచాలని చెప్పేసి, ఈరోజు సామాన్యునికి కూడా భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు అనేక రకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ముందుకు కూడా పోతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంలో కూడా, ఎందుకంటే ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు పోరాటం చేయాల్సింది. మరీ ముఖ్యంగా కూడా మేధావులు, తటస్థులు వీరందరూ కూడా కదిలి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా నెలకొన్నాయి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈరోజు రాజగోపాల్ గారు కానీ అలాగే ముఖ్యంగా చాలా మంది కూడా వీళ్ళందరూ కూడా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కూడా సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కూడా అందరూ కూడా వచ్చేసి సంతకాలు కూడా పెట్టి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతని, ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా వ్యతిరేకించడానికి కూడా తోడ్పడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలు, అసలు భారత రాజ్యాంగాన్ని లెక్క లేకుండా మానవ హక్కులు కూడా చూడకుండా జరుగుతున్న పరిపాలన ఈ రోజున ఎస్సీసీఎల్ అనంతపురం జగన్మోహన్ నాయకత్వాన్ని ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగం జీవించే హక్కు ఆర్టికల్ 21 ద్వారా ఇచ్చింది. కనీసం శవానికి కూడా మర్యాద భారత రాజ్యాంగం ప్రకారం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రోజున మానవ హక్కుల్ని, రాజ్యాంగాల్ని, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్న తీరును ఖండిస్తా ఉన్నాం.
పోలీస్ స్టేషన్లలోనే కొట్టి చంపి లేక వాళ్ళ చావులకు కారణమవుతున్న సంఘటన చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం దగ్గర చలనం లేదు. ఏమైనా మాట్లాడితే చనిపోయిన వాళ్ళకి నేరం ఏమన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయి, వాడు చూసుకోవచ్చు ఆఖరికి. కానీ చంపేసిన తర్వాత శవం లేదు, బూడిద లేదు, అసలు సమాధానం చెప్పేవాళ్ళు లేడు, ఈ రోజు కూడా మాట్లాడేవాళ్ళు లేడు. ఆ క్రాంతి కుమార్ అనే పేరు పోగు వాళ్ళ అబ్బాయి అయితే చివరికి నేను చచ్చిపోతా ఉన్నాను, తట్టుకోలేకపోతున్నా పోలీసు వాళ్ళ దెబ్బకి నేను అని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సాయి విషయంలో వచ్చి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులన్నీ కూడా పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉన్నాయి. నాకు తెలిసి పేరు పోగు వారు అంతో ఇంతో టీడీపీ సానుభూతి పౌడే అయినప్పటికీ కూడా అక్కడ దళితుడు కాబట్టి వాళ్ళ యొక్క ఆంక్షలను ఒప్పుకోలేదు కాబట్టి అతను హింసిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇక్కడ ఆందోళనలో మాట్లాడితే నేరస్తులు సపోర్ట్ చేస్తారు. రాజ్యాంగం మేము చేస్తే చేయమని కోరుతా ఉన్నాం. మనిషికి జీవించే హక్కు ఉంది. చివరికి చాలా సిగ్గుపడతా ఉన్నాం. జీవించే హక్కును కాపాడండి అని చెప్పి కార్యక్రమాలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేసే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినందుకు బాధపడతా ఉన్నాం. భారతదేశంలోనే అత్యంత ప్రజాస్వామ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మానవ హక్కుల కోసం ప్రజలంతా కదిలే రాష్ట్రం ఇది. అటువంటి రాష్ట్రంలో ఈ రోజున బూడిదివ్వండి, చంపితే బూడిదివ్వండి అని అడిగినా సరే బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. చాలా తేలిగ్గా సిఐ మీదో కానిస్టేబుల్ పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే సిఐలు ఎస్ఐలు జరిగే పనులు కాదు ఇవన్నీ. అత్యున్నత పోలీస్ అధికారులు, అత్యున్నత రాజకీయ వ్యవస్థ ఇన్వాల్వ్ అయి ఉంది అని అనుమానం పడతా ఉన్నాం. ప్రజలు అనుమానం పడతా ఉన్నారు. కనుక ఈ సిట్లతో మా నమ్మకం లేదు. ఈ సిట్లన్నీ ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకుల ముందు స్టాండింగ్ తప్ప ఏం సిట్టింగ్ పరిస్థితి అంటే ఏమీ లేదు. కానీ అన్ని సిట్ల పరిస్థితి అంతే. అది తిరుపతి లడ్డు కావచ్చు, లేక ఏదైనా కావచ్చు, సిట్ వేయడం, ఆ సిట్లకు అనుకూలంగా ఇచ్చుకోవడం. కనుక అనుకూలమైన ఆఫీసులు ఎవరైతే అక్కడ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకే ఎంక్వైరీ చేయమని చెప్పడం హాస్యాస్పదం. అంతేకాకుండా రాజ్యాంగాన్ని, చట్టాన్ని అపహాస్యం చేయడం, మానవ జీవితాన్ని అపహాస్యం చేయడం. కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున జీవించే హక్కును కాపాడడానికి ఈ దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఈ దేశంలో ఇటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. కనుక సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ ద్వారా మాత్రమే అంతో ఇంత నిజాలు బయటకు వస్తాయని ప్రజలు నమ్ముతా ఉన్నాం. కాబట్టి సాయి కృష్ణగా ఉదంతం కానీ, క్రాంతి కుమార్ ఉదంతం కానీ, గంగమ్మ ఉదంతం కానీ, అట్లాగే ఈ రాష్ట్రం మొత్తం మీద అనేక ఉదంతాలపైన అసలు చలనం జరగాల. ఈ రెండు కేసులపైన తక్షణం సిబిఐ ఎంక్వైరీ ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా. నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతమంత్రి రాంరెడ్డి గారు కావచ్చు, శైలజనాథ్ గారి సూచనల మేరకు అనంతపురం నగరంలో దళిత హక్కుల్ని నిలుపుకుంటామని చెప్పేసి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతకాలు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే దళితుల పైన ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుంది కూడా అందరూ ఒకసారి గమనించాలి. సాయి కృష్ణ అని చెప్పేసి గత 30-40 ఏళ్ళ నుంచి మనం ఇష్యూ చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఆ తల్లి ఆవేదన అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ పట్టించుకోకపోవడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఈ రోజు కుటుంబ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రాంతి కుమార్ సంబంధించి కూడా ఇన్నాళ్ళు జరుగుతుంది ఇష్యూ, ఇప్పటికి కూడా కుటుంబ పట్టించుకోపోవడం. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తర్వాత ఈ రోజు వీళ్ళ దాంట్లో ఏం చదువు వస్తుందో కూడా మనం వేచి చూడాల్సిందని తెలియజేస్తున్నారు. ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో, సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఏ విధమైన ఆయన పోలీసులు టార్చర్తో ఏ విధమైన ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మేమందరం కూడా అనేక సార్లు పోలీస్ స్టేషన్ వెళ్ళినా కూడా మాకు కనీసం ఆమె ఆ శవం లేకపోయినా బూడిదనే అని చెప్పేసి కూడా ప్రజల్లో ఏ విధమైన ఆవేదన వచ్చిందో కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎంత పరిస్థితి దారుణంగా ఉందో ప్రజలందరూ ఒకసారి గమనించాలి. క్రాంతి కుమార్ సంబంధించి కూడా పోలీసులు ఏ విధంగా టార్చర్ పెట్టిన విషయం కూడా మనం చూసాం. ఆఖరికి ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని నేను ఈ టార్చర్ నేను తట్టుకోలేను, ఖచ్చితంగా నేను చనిపోతానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టి రిలీజ్ చేయడం కూడా జరిగినాం. అవన్నీ కూడా ఆవేదనలు గురి ఏ విధంగా రాష్ట్రంలో ఆవేదన చెందిన విషయం కూడా చూడాలా. పోలీసులు ఏ విధంగా
టార్చర్ చేస్తున్న విషయం కూడా గమనించాలా. దళితులపైన జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా మనం అరికట్టే విధంగా ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చెప్పినట్టు కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి కూడా ఏమేమి ఉన్నాయో కూడా అవి నెగ్గు తీయాల్సిన బయటకు ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంతకాల సేకరణ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు, అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన ప్రజా చైతన్యం తీసుకుని వచ్చేందులో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం చామలూరు రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరి మాజీ మంత్రివర్యులు సాకే శైలజనాథ్ గారు, మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు పాల్గొనడం జరుగుతూ ఉంది. మనమందరం చూస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ఒక పక్కన సామాన్యమైనటువంటి పౌరుల్ని చంపుతా ఉన్నారు, మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యలకు చేసుకునేటట్టు ప్రేరేపిస్తూ ఉన్నారు. మరొక పక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కేసుల రూపంలో, అరెస్టుల రూపంలో ఎంత నీచంగా చూస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఈ దేశంలో లేనటువంటి విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక మంచి చర్చ జరిగేది. జరుగుతున్నటువంటి సంక్షేమం పైన, జరిగినటువంటి మంచి పైన, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా సంక్షేమం పైన కావచ్చు, వాలంటరీ వ్యవస్థ పైన కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పైన కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఒక మంచి చర్చ జరిగితే, ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చర్చ జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లోనూ ఒకటే చర్చ. మాట్లాడితే ఏదో రెడ్ బుక్ అంట, లేకపోతే పలానోళ్ళు అరెస్ట్ చేసినారంట, లేకపోతే పలానోళ్ళు చనిపోయినారంట, పలానోళ్ళు చంపేసినారంట, పలానా అమ్మాయి పైన అఘాయితం జరిగిందంట, ఇక్కడ హత్యలు జరిగినాయంట. నిద్ర లేస్తే ప్రతి ఇంటిలో ఈ రాష్ట్రంలో ఒకటే చర్చ జరుగుతూ ఉంది. దీనికి అందరికీ బాధ్యత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. జరుగుతున్నటువంటి దమనకాండకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ, అందుకే ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి విధంగా మేము ఎవరికో వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయటంలే. ఈ రాష్ట్రంలో చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో ప్రజలను చైతన్యవంతం చేసేదానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందుకే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజాస్వామ్యంగా పరిపాలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తాం. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు మా ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా డాక్టర్ సాకే శైలజనాథ్ యొక్క పిలుపు మేరకి ఈ సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపైన, గిరిజనులపైన, బహుజనులపైన అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఈ వర్గాలపైనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా జరుగుతున్నాయనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి, ప్రజల యొక్క అభిప్రాయాలు సేకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎస్సీసెల్ విభాగం ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అయితే మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. ప్రజల ప్రాణాలకు కానీ, మానాలకు కానీ, తన ఆస్తులకు కానీ రక్షణ లేదు. చూద్దాం, ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నారు. మీరు వద్దంటే మీ ఎంటబడ్డానికి మాకు కూడా సిగ్గు, పౌరుషం ఉంది. రఘురామ కృష్ణరాజు గారు, మేము డప్పు వాయిస్తా ఉంటే, మీరు కొడతా ఉంటే మేము చూస్తూ ఊరికే ఉంటామా? ఉండే ప్రసక్తే లేదు. మీరు క్రాంతి కుమారు, అదేవిధంగా సాయి కిరణ్, గంగమ్మ విషయంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా. మొట్టమొదటిసారిగా ఈ క్రాంతి కుమార్ విషయంలో SC/ST అట్రాసిటీ యాక్ట్ ద్వారా కేసు కట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఆ కృష్ణలంక పోలీసులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా
సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలనే డిమాండ్తో ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నా, లాండ్ ఆర్డర్ కాపాడుకుందాం. ప్రీతమ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా సంక్షేమ పథకాలతో అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఎంతో సంతోషంగా ప్రజలు గడిపినారు 5 సంవత్సరాలు. మరి మా నాయకుడు పెట్టినట్టు అన్ని పథకాలను కూడా ఈరోజు రద్దుపరిచి ఈరోజు దళిత గిరిజన బహుజనులకు అందరికీ కూడా ఒక పథకం ఇవ్వకోకుండా మా పొట్టలు కొడుతూ 99 పైసలకి 100,000 ఎకరాలు బడాబావులకు కట్టబెడుతూ మా బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారో దీని అందరికీ కూడా ఖచ్చితంగా వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మీ పార్టీని గద్దె దింపే వరకు కూడా మేము దళితులుగా మేము ప్రజలు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.